ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా వధూవరులు ఇద్దరు జీలకర్ర బెల్లాన్ని ఒకరి తల మీద ఒకరు పెట్టుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గౌరీ దేవతాభ్యో నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఆగండి ఆగండి ఆగండి. నువ్వు చెప్పినట్టే అందరి సమక్షంలో ఈ పెళ్లి నేను ఆపే తీరుతాను. ఆగో, ఆగడానికి రాలేదు, ఈ పెళ్లిని ఆపడానికి వచ్చాను. లాయర్ గారు, ఎస్ఐ గారు, నమస్తే సార్. ఏంటి లాయర్, పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో పెళ్లి జరుగుతుంటే ఇలా న్యూసెన్స్ చేయకూడదని మీకు తెలియదా? ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన మీరే వెనకేసు రావడానికి సిగ్గుపడాలి. క్షమించండి సార్, పెద్దల అంగీకారం కంటే ముందు పెళ్లి చేసుకోబోయే వాళ్ళ అంగీకారం కూడా అవసరం. వాళ్ళు అంగీకరించకుండా పెళ్లి పెట్ల వరకు ఎలా వస్తారు లాయర్ గారు? లాయర్ గారు, అక్కడ పెళ్లిపీటల మీద కూర్చున్న పెళ్లి కొడుక్కి ఆల్రెడీ పెళ్ళయింది. ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, నా కన్న కూతురు. నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంటే నేనెలా ఊరుకుంటాను? వాళ్ళ వైపు సీఎం గారున్నారన్న ధైర్యంతో వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. కానీ నా వైపు చట్టం, న్యాయం, ధర్మం ఉన్నాయనే ధైర్యంతో ఈ పెళ్లిని ఆపడానికి వచ్చాను. మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి నా బిడ్డకి న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. నీ కన్న కూతురా? బాగుంది వరస. కని వదిలేస్తే కన్న కూతురు అనరు విరూపక్షి. నా తమ్ముడు రూపని పెంచి పెద్ద చేసి తను తెలుసో తెలియకో వేసిన తప్పటడుగుల్ని సరిదిద్దే క్రమంలో ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి అబ్బాయికి సమ్మతమే, అమ్మాయికి సమ్మతమే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న సీఎం గారి కూతురికి సమ్మతమే, వాళ్ళ కుటుంబానికి కూడా సమ్మతమే. మధ్యలో నువ్వెవరివి పెళ్లి ఆపడానికి? నేను నా బిడ్డని కని వదిలేలేదు విజయాంబిక. కొన్ని పరిస్థితుల వల్ల, కొందరి వ్యక్తుల వల్ల దూరంగా ఉన్నాను, అంతే. దూరంగా ఉన్నంత మాత్రాన నా బిడ్డ కాకుండా పోదు. తల్లి బిడ్డల బంధం గురించి ఒక తల్లిగా నువ్వు మాట్లాడకూడదు విజయాంబిక. నువ్వు మాట్లాడకో. లాయర్ గారు, నా కూతురు పెళ్లి నా అంగీకారం లేకుండానే జరిగింది. నా కూతురు స్పృహలో లేనప్పుడు నా బిడ్డ జీవితం అన్యాయం చేయాలనుకున్న కొన్ని దుష్ట శక్తులు నా కూతురు మెళ్ళో తాళిబొట్టు కట్టించాయి. ఆ తాళికి విలువ లేదు, అసలు అది పెళ్లే కాదని నేను నా కుటుంబ సభ్యులు నిర్ధారించి మాకెలాంటి అభ్యంతరం లేదని రాసివ్వడంతోనే ఇప్పుడు ఈ పెళ్లి జరుగుతుంది.
ఏంటండి ఇది? ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యుండి పెళ్ళైన జంటకి విడాకులు అవ్వకుండా ఇంకో పెళ్లి చేయకూడదని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక్క నిమిషం ఉండండి. శాస్త్రి గారు, ఇదిగోండి, రూపకి రాజుకి ఎలాంటి సంబంధం లేదని రాసిచ్చిన అంగీకార పత్రం. చదువుకోవడం వస్తే చదువుకొని బయటికి వెళ్ళండి. చదవడం రాకపోతే మీ లాయర్ గారితో చదివించుకోండి. లాయర్ గారు, నువ్వు చూపించిన తెల్ల కాగితం కంటే ఇది విలువైన మ్యారేజ్ సర్టిఫికెట్. మ్యారేజ్ సర్టిఫికేటా? మీ పెళ్లిని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోవాలా? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయిన సర్టిఫికెట్. లీగల్ గా వాళ్ళిద్దరికి పెళ్ళైందనడానికి సాక్ష్యం. నీకు అర్థమవుతుందనుకుంటే అర్థం చేసుకొని ఒక మూలన నిల్చో. అర్థం కాలేదు అంటే మీ నాన్నగారైన సీఎం గారికి చూపించు. అది చాలదు అంటే మాజీ మంత్రివర్యులు సూర్యప్రతాప్ గారికి చూపించు. అర్థమయ్యేలా చెప్తారు. నువ్వు చెప్పినట్టే అందరి సమక్షంలో ఈ పెళ్లి నేను ఆపే తీరుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.